హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల ఇగురు చేసుకుందాం. దానికోసం పొట్టు వలిచిన రొయ్యలు ఒక 1/2 kg తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నూనె వేసుకొని నూనె వేడయ్యాక అందులో ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచీ కూడా వేసుకొని ఇది కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత 1 కప్పు తరిగిన ఉల్లిపాయలు కూడా అందులోనే వేసుకొని ఉల్లిపాయలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాదండి, జస్ట్ కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో 1 కప్పు తరిగిన టమాటా వేసుకుంటున్నాను. 2 మీడియం సైజ్ టమాటా కట్ చేసుకుంటే 1 కప్పు తరిగిన టమాటా అయింది. ఇది కూడా కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు, వాటిని వేసుకునేసి ఒకసారి మిక్స్ చేసుకొని 1/4 టీ స్పూన్ పసుపు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి పసుపు అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. స్టార్టింగ్లో నేను ఉప్పు వేయడం లేదండి, ఒట్టిగానే ఫ్రై చేస్తున్నా. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించడం వల్ల అందులో కొంచెం నీరు ఉడుతుంది చూడండి. ఇప్పుడు అందులో రుచికి సరిపడే రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. మీకు సాల్ట్ అలవాటు అయితే సాల్టే వేసుకోండి. 2 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్. ఇది ఇంట్లోనే చేశానండి, వీడియో కూడా ఉంది మన ఛానల్లో. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు గుమగుమలాడుతూ భలే వస్తుందండి. ఆ రొయ్యల్ ఫ్లేవరు ప్లస్ ఈ గరం మసాలా ఫ్లేవర్ 2 మిక్స్ అవ్వడం వల్ల భలే ఉంటుంది వాసన. ఇప్పుడు అందులో కొంచెం నీళ్లు వేసుకుంటున్నాను. నేను 1/2 కప్పు వేసుకున్నాను. ముద్దగా వచ్చేలా చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకున్నాను. మీకు పులుసుగా కావాలంటే ఇంకొక 1/2 కప్పు యాడ్ చేసుకున్నారంటే అన్నంలో కలుపుకోవడానికి ఈజీగా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి మరొక 5 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత ఓపెన్ చేసేసి ఒక 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే ఇలా ముద్దగా వచ్చేస్తుంది. మీకు గ్రేవీగా కావాలనుకుంటే మూత తీసిన వెంటనే మళ్ళీ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఈ కర్రీని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ కర్రీని అన్నంలో కలుపుకొని తినొచ్చు, అలాగే సాంబార్లో కూడా నంచుకోవడానికి బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.